26 జనవరి 2024న ఒక ఆర్డినెన్స్ని అసైన్డ్ ల్యాండ్స్ మీద తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్సు తర్వాత దాని మీద తీసుకున్నటువంటి అధికారులు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, మిగతా లెజిస్లేచర్ కానీ 1977కి ముందు 77 తర్వాత నిరుపేదలకి, నిరుపేద రైతులకి ఇళ్ల స్థలాల కోసం కానీ, వ్యవసాయ భూమి కోసం కానీ ప్రభుత్వం ల్యాండ్ని అసైన్ చేస్తుంటే వాటిని వాళ్ళు ఎవరికి అమ్ముకోకూడదు అనే ఒక రూల్ తోటి ఆ రోజు ల్యాండ్ని అసైన్ చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు. ప్రెస్ మిత్రులు చాలామంది నా సోదరులు ఇక్కడే ఉన్నారు కాబట్టి, నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా 2007 నుంచి 2015 దాకా కంబైన్డ్ కౌన్సిల్లో, అసెంబ్లీలో కానీ చాలాసార్లు దీని మీద చర్చ జరిగాయి. హైదరాబాదులో ఎక్కడైనా పొరపాటున ఒక 100 గజాలు, ఒక 50 గజాలు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చుంటే విపరీతంగా పెరిగిపోతున్నటువంటి హైదరాబాదు ల్యాండ్ వాల్యూ పక్కనున్న వాళ్ళు 100 గజాలని ₹1,00,00,000 అమ్ముకుంటే దానిలో అసైన్డ్ రూపంలో తీసుకున్న పేదలు, దళితులు కానీ, రైతులు కానీ, లేకపోతే ఇళ్ల స్థలాల కోసం కానీ వీళ్ళెవరూ ఆ భూమిని అమ్ముకోవటానికి వీల్లేదు, మీరు జీవితకాలం దాన్ని అమ్ముకోకుండా ఉంటే అక్కడే ఉండండి, లేకపోతే వదిలేయండి, అంతేగాని యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సెల్ ఇట్ అవుట్. ఇది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద నాకు తెలిసి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చర్చలు జరిగాయి. పెరుగుతున్నటువంటి ల్యాండ్ వాల్యూని మిగతా సమాజానికేమో మీరు అమ్ముకోండి అని వదిలేసి ప్రభుత్వం ద్వారా కొంతమందికి ఇచ్చి వాళ్ళు బాగుపడమని, వాల్యూ పెరుగుతూ ఉంటే వాళ్ళని అమ్ముకోకుండా ఉంచడం ప్రభుత్వమే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు కదా. కాబట్టి వై డోంట్ యు గివ్ ఎ ఫ్రీ జోన్, వాళ్ళకు కూడా అమ్ముకునే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనేది ఒక పెద్ద చర్చ. అది ఆ చర్చని రాష్ట్రం విడిపోయింది 2013-14లో. 2014లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగింది. మీ అందరికీ నేను ఓన్లీ రికార్డ్ పర్పస్ ఐఎమ్ టెల్లింగ్ యూ హౌ ది పొలిటికల్ పార్టీస్ విల్ బిహేవ్ టైమ్ టు టైం. ఒక టైం నుంచి ఇంకో టైంకి పొలిటికల్ పార్టీస్ ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాయి, ఎంత దౌర్భాగ్యం అని చెప్పడం కోసం నేను చేస్తున్నాను. ఇది నేను మీకు ముందుగా చెప్పినట్టుగా గతంలో జరిగినటువంటి అనేకమైన డిస్కషన్స్ని చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు 18, 17 ఆ ప్రాంతంలో చాలా ఈ ల్యాండ్ మీద చాలా సీరియస్ చర్చ జరిపి ఆయనే వీలైతే ఈ ఇచ్చినటువంటి ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైతులకి, ఆ పేదలకి, ఇళ్ల పట్టాలకి మొత్తాన్ని కూడా మనం విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది అని తనే ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ సబ్సిక్వెంట్గా ఎన్నికలు వచ్చాయి, ఆ ప్రభుత్వం దిగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా 2019 నుండి 2024 మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి దీని మీద చర్చ జరిగి ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా దీన్ని మనం వాళ్ళకు కూడా ఫ్రీ జోన్ ఇవ్వాలి, వాళ్ళను కూడా మనం పైకి తీసుకురావాల్సిన ఉంది. అయితే ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఎవరికైనా నోటరీ ద్వారా కానీ, ఎవరికైనా చేతులు మారుంటే వాళ్ళ పేర్లకి ఎవరికి ఇచ్చేది ఉండదు. ఒరిజినల్ అసైనీ ఎవడున్నాడో 20 ఏళ్ల క్రితం కానీ, 15 ఏళ్ల క్రితం కానీ, 30 ఏళ్ల క్రితం కానీ ఒరిజినల్ అసైనీ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద మాత్రమే అది రిజిస్టర్ చేసి వాళ్ళకు మాత్రమే దాన్ని అమ్ముకునే ఒక అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. దీనికోసం ఒక కమిటీ వేశారు, పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందని. ఆ కమిటీ ధర్మాన ప్రసాద్ గారి నాయకత్వంలో ఆ కమిటీ మొత్తం ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ తిరిగింది, ఈవెన్ తెలంగాణ ఆల్సో. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ డిస్కషన్ తెలంగాణలో ఉన్నది,
ఒక 15 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఇలాంటివి ఉంటే అమ్ముకోవచ్చు, కర్ణాటకలో 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటే అమ్ముకోవచ్చు, ఒరిస్సాలో 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటే ఆ ఒరిజినల్ అసైన్ అమ్ముకోవచ్చని వాళ్ళు రాటిఫికేషన్ చేసుకున్నారు. అట్లనే అదే మోడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 24 జనవరి 2024 సంవత్సరంలో ఒక ఆర్డినెన్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆర్డినెన్స్. అయితే 24 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో అది చాలా స్ట్రిక్ట్గా, ఎవరైనా మధ్యలో అసైన్స్ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరి నుండి మేము 10 సంవత్సరాల క్రితం కొన్నాం అని జగన్ గారి మీద ప్రెజర్ చేసినా సరే నథింగ్ డూయింగ్, మీడియేటర్స్ కానీ ఎవరికి అవకాశం ఇవ్వడానికి వీలేదని చెప్పి ఒక స్ట్రిక్ట్ ఫార్మేట్లో తీసుకొచ్చి దీన్ని చేశారు. అయితే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, మై అపీల్ టు యూ త్రూ యూ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ మేబీ అదర్ స్టేట్స్, తెలంగాణ కానీ లేకపోతే కర్ణాటక కానీ, ఇఫ్ ఎనీబడి, ఒక రిఫార్మ్ని పేదవాడికి వాడి నోటి దగ్గరికి తీసుకొచ్చే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎక్కడన్నా అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. దానికి బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఐఎమ్ నాట్ డినయింగ్, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వదిలేసేయండి, చంద్రబాబు నాయుడు గారు శిక్షించాలన్నాడు కాబట్టి వాళ్ళని శిక్షించొద్దు అని చెప్పడానికి నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడ.